ఓటీటీలో 'తలవన్' అనే తెలుగు డబ్బుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసా. సినిమాలో ఏం బాగున్నాయి, ఏం బాలేవు, ఫైనల్‌గా ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. థియేటర్ రివ్యూసే కాదు, ఓటీటీ రివ్యూస్‌లో కూడా మూవీస్ రివ్యూ అందరికంటే ముందుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పోలీస్ స్టేషన్‌లో జయశంకర్ అనే పర్సన్ సీఐగా ఉంటాడు. అదే స్టేషన్‌కి కార్తీక్ అనే పర్సన్ ఎస్ఐగా వస్తాడు. వీళ్ళిద్దరూ బాగా ఈగో చూపించే క్యారెక్టర్స్. ఇంతలో ఒక కేసు వీళ్ళిద్దరి మధ్యలోకి ఎంటర్ అవుతుంది. ఆ కేసు కొంచెం షాకింగ్‌గా ఉంటుంది. అందుకే ఇక్కడ రివీల్ చేయట్లేదు. ఆ కేసు ఏంటి, సాల్వ్ అయ్యిందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఫస్ట్ 20 మినిట్స్ చూసి ఇది అయ్యప్పనం క్వశ్చన్ లాగానే ఏదో 2 ఈగోయిస్టిక్ క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా అనుకున్నా. కానీ డైరెక్టర్ చాలా ఎలిమెంట్స్‌తో సర్ప్రైజ్ చేశారు. క్లైమాక్స్ వరకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ వస్తానే ఉంటాయి. ట్విస్టులు మాత్రం అద్దిరిపోయాయి భయ్యా. మీరు ఎంత ట్రై చేసినా కొన్ని తెలిసాయేమో కానీ ఒక 2 ట్విస్టులు మాత్రం సూపర్‌గా రివీల్ చేశారు. సెకండ్ హాఫ్‌లో సినిమా చాలా మలుపులు తిరిగిద్ది. సీన్స్ అన్నీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేశారు. అన్నిటికంటే క్లైమాక్స్‌కి ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఉండేలా చూపించారు. హీరో, విలన్ అంటూ ఎవరు ఉండరు. సిచ్యువేషన్స్ బట్టి యాక్షన్స్ అన్నట్టు చూపించారు. బీజు మీనన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఆసిఫ్ అలీ మాత్రం కంప్లీట్‌గా డామినేట్ చేసి పడేశాడు. కానీ ఈ సినిమాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద మలయాళం ఫిల్మ్స్ ఇంతే స్లోగా ఉంటాయనుకోండి. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్పే ఉంటుంది, బట్ పే ఆఫ్ సరిగా ఇవ్వలేదు. క్లైమాక్స్లో కూడా అరటికాయ తీసి నోట్లో పెట్టడానికి ట్రై చేశారు. అంత స్పూన్ ఫీడింగ్ అక్కర్లేదు అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి సినిమాల్లో బాగా ఉండాల్సిన టెక్నికల్ ఆస్పెక్ట్ బీజిఎం. సెకండ్ హాఫ్లో రైటింగ్ బాగుంది కాబట్టి తెలియలేదు కానీ బీజిఎం మాత్రం ఆ టెన్షన్ బిల్డింగ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. కొద్దిగా స్లోగా ఉంటుంది అనే కంప్లైంట్ తప్పితే ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. సోనీ లీవ్లో ఉంది, చూసేయండి. మళ్ళీ రేపు ఇంకో ఓటీటీ మూవీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.